మొసాద్ వాళ్ళ దగ్గర ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు 2 నెలల ముందుగానే హనియే హమాస్ చీఫ్ అక్కడికి వస్తాడని చూసి ప్లాన్ చేసి లేపేయడం. అట్లాగే చుట్టూ మహిళల్ని, చిన్నపిల్లల్ని, వృద్ధులని, శరణార్థుల్ని అడ్డం పెట్టుకుని తీవ్రవాదులు కూర్చునుంటే నిర్మోహమాటంగా ఎవరు ఏదో అనుకుంటారు అన్నటువంటి కోణంలో కాకుండా లేపేయడం. అక్కడే సైనికాధికారులతో సహా చనిపోయినటువంటి సంఘటన చూసి, అదే మొసాదు వాళ్ళని ఎవరినన్నా కిడ్నాప్ చేస్తే ఏం చేస్తుందంటే, కిడ్నాప్ చేసిన వాడి ఐడెంటిటీ కనిపెట్టి, అంటే కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరో తెలుస్తుంది కదా, ఐడెంటిటీ కనిపెట్టి వాడి బంధువులు ఎవరైతే పాలస్తీనాలో ఉన్నా, లెబనాన్లో ఉన్నా, యెమెన్లో ఉన్నా వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేసి పట్టుకొచ్చేస్తారు. తర్వాత సినిమాల్లో చూపెట్టినట్టు ఒక్కొక్క పార్టు వాళ్ళకి చూపెడతా ఉంటారు. అయితే వాళ్ళు కిడ్నాప్ చేసిన వాళ్ళని వదిలిపెట్టేయాలి, లేకపోతే వీళ్ళు ఏం చేయాలో అది చేస్తుంటారు. అందుకనినే మొన్న ఒకళ్ళనో ఇద్దరినో హమాస్ వాళ్ళు కిడ్నాప్ చేయడం కాకుండా కొత్త ముఖాలని కాంట్రాక్ట్ కింద తీసుకుని వాళ్ళ చేత చేయించారు కిడ్నాప్లు. హమాస్ తరపున ఉన్నవాళ్ళు మొన్నటిసారి 50 మంది అనుకుంటే, మిగతా 200-300 మంది ఎవరైతే వచ్చారో ఆ రోజున అక్టోబర్ 7న అరాచకానికి పాల్పడ్డ వాళ్ళు, వాళ్ళలో అత్యధిక మంది అవుట్ సోర్సింగ్ వాళ్ళు. వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళని ఇప్పుడు వదిలిపెట్టట్లా, వేటాడి చంపుతోంది. మొసాద్ అది లెక్కలు తీయడంలో ఆరితేరిన సంస్థ.